హాయ్ హలో వెల్కమ్ టు V9 న్యూస్. నేను మీ గౌతమి. ఇవాళ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే, ప్రస్తుత కాలంలో చూసుకుంటే మనకు ఒబేసిటీ అనేది చాలా కామన్ థింగ్ అయిపోయింది. ఎవరిలో చూసుకున్న ఫ్యాటీనెస్ అండ్ బెల్లీ ఫ్యాట్స్ అనేవి చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూసుకుంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఒబేసిటీలు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. సో దానికి కాజెస్ ఏంటి అండ్ వాటి వివరాలు ఏంటో డాక్టర్ అశ్విని మేడం గారు ఉన్నారు. మరిన్ని వివరాలు వారి మాటల్లో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? హలో అండి, బాగున్నాను. మీరు? యా మ్యామ్, ఫైన్, సూపర్ ఫైన్. ఓకే మ్యామ్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ డైరెక్ట్ అడిగేస్తున్నాను. సో ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే అసలు ఒబేసిటీ అనేది చాలా కామన్ అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ మార్బుల్ ఒబేసిటీ అండ్ ఒబేసిటీకి మీనింగ్ ఏంటి మ్యామ్? అంటే కొంతమందికి చాలామందికి తెలీదు. ఒబేసిటీ అంటే ఫ్యాట్ అనే అనుకుంటారు, అండ్ మార్బుల్ ఒబేసిటీ అంటే ఇంకా చాలా ఎక్కువ వెయిట్ అని అంటూ ఉంటారు. సో దానికి ఏం చెప్తారు మ్యామ్ మీరు? సో లైక్ ఒబేసిటీ అనేది జనరల్గా ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఎందుకు అని చూసుకుంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనే చెప్పొచ్చు. సో ఎందుకు ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల మనకి ఈ ఒబేసిటీ వస్తుంది అంటే, మెయిన్గా ఏంటి అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువగా ఐటీ సైడ్ ఏమవుతుంది అంటే కంటిన్యూస్ సిట్టింగ్ వర్క్ ఉంటుంది వాళ్ళకి. లైక్ 8 to 10 hours అట్లా వాళ్ళకి కంటిన్యూస్ సిట్టింగ్ వర్క్ ఉండడం వల్ల దెర్ ఈజ్ నో ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఆబ్వియస్గా ఒబేసిటీ అనేది జరుగుతుంది. సో మనకి ఒబేసిటీలో కూడా లైక్ గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, ఓవర్ వెయిట్ ఒబేసిటీ, మార్బిడ్ ఒబేసిటీ ఇలా ఉంటుందన్నమాట. సో ఎందుకు వీటికి కాజెస్ ఏంటి అని చూసుకుంటే మెయిన్గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల అండ్ తీసుకునే డైట్, మనం తీసుకునే ఫుడ్ని బట్టే మన బాడీ హెల్తీగా ఉంటుందా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం, ఆ క్యాలరీస్ అనేది బర్న్ చేయకపోవడము, సో దీనివల్లనే ఒబేసిటీ అనేది ఎక్కువగా చూస్తున్నాం ఈ జనాలలో. ఓకే మ్యామ్, ఇప్పుడు మనం చూసుకుంటే ప్రస్తుత కాలంలో మనకు చైల్డ్ ఒబేసిటీ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఈవెన్ స్కూల్ పిల్లలు కూడా వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కంటే చాలా ఓవర్ వెయిట్ అయిపోతున్నారు. సో బికాజ్ దాని కాజెస్ ఏంటి అంటారు? సో చైల్డ్ ఒబేసిటీ నిజంగానే ఇది చాలా ఇప్పుడు ఈ జనరేషన్లో మాత్రం చైల్డ్ ఒబేసిటీ ఎక్కువగానే ఉంది. సో ఏంటి రీజన్స్ అంటే, ప్రీవియస్ మనం లైక్ 20 years బ్యాక్, 30 years బ్యాక్ చూసుకుంటే పిల్లలు గ్రౌండ్కి వెళ్ళి ఆడుకునే వాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండేది. సో క్లాసెస్ ఉంటుండే, స్పోర్ట్స్ ఉంటుండే, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుండే. కానీ ఇప్పుడు పిల్లలు ఫోన్స్ చూడడం, టీవీస్ చూడడం, వీడియో గేమ్స్ చూడడం, అసలు ఇంట్లో నుంచి బయటకే రావట్లేదు. సో దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ చైల్డ్ ఒబేసిటీ. సో పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోకపోయినా, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా ఏమవుతుందంటే వైటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకేమవుతుంది అంటే ఒబేసిటీ అవుతారు. ఈ ఒబేసిటీ అవ్వడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు యాక్టివ్గా ఉండరు. ఈవెన్ క్లాస్లో యాక్టివ్గా ఉండరు, బయట యాక్టివ్గా ఉండరు, గ్రౌండ్లో యాక్టివ్గా ఉండరు, ఎక్కడికి వెళ్ళినా యాక్టివ్గా ఉండరు. సో వాళ్ళు ఏంటి అంటే పిల్లలకి ఇప్పుడు ఇన్స్టెంట్గా ఫుడ్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఏదో చిప్స్ ప్యాకెట్ తెచ్చియడం, బేకరీస్ నుంచి చాక్లెట్స్ తెచ్చియడము, కేక్స్ తెచ్చియడము, నూడిల్స్ అని, ఫాస్ట్ ఫుడ్ అని, బర్గర్స్, KFC ఇలాంటి బయట ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా ఇచ్చేస్తూ ఉన్నారు. దానివల్ల పిల్లలు అన్హెల్దీ వేలో వెయిట్ గెయిన్ అనేది అవుతున్నారు. సో ఇలాంటి ఫుడ్స్ తగ్గించేసి మంచిగా వాళ్ళకి హెల్దీ ఫుడ్స్, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మంచిగా జ్యూసెస్ ప్రిపేర్ చేసి ఇవ్వడం, ప్రోటీన్ ఫుడ్ అలాంటివి ఇస్తే ఏంటంటే పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు. సో ఈ బయట ఫుడ్స్ అవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా సరిగ్గా ఉండదు. సో ఇలాంటి ఫుడ్స్ అనేది అవాయిడ్ చేసేసి పిల్లలకి హెల్దీ ఫుడ్స్ అనేది ఇస్తే వాళ్ళు ఒబేసిటీ అవ్వకుండా ఉంటారు. అండ్ క్లాసెస్లో కానీ వాళ్ళు నేర్చుకునే టైం ఇది. సో నాలెడ్జ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే మ్యామ్, ఇట్స్ ఎ గ్రేట్ ఇన్ఫర్మేషన్. అండ్ మ్యామ్ మెయిన్లీ ఇప్పుడు మనం చూసుకుంటే ఆఫ్టర్ డెలివరీ మనకు పోస్ట్ ఒబేసిటీ అంటే పోస్ట్ ఉంటుంది కదా, బెల్లీ అనేది చాలా హెవీగా పెరిగిపోతుంది. అండ్ ఒకప్పుడు చూసుకుంటే ఇలాంటి ఎఫెక్ట్స్ అనేది లేదు. సో ఆఫ్టర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఎందుకు అనేది మన బెల్లీ తగ్గించుకోలేకపోతున్నారు, ఎందుకు అని అంటారు రీజన్? ఓకే, సో పోస్ట్ డెలివరీ ఇట్స్ అ వెరీ కామన్ ప్రాబ్లమ్ నవ్ డేస్. సో ఏమవుతుంది అంటే లైక్ ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ లైక్ 10 to 12 kgs అనేది వెయిట్ గెయిన్ అవుతారు. సో అది డెలివరీ అయిన వెంటనే జస్ట్ వారం రోజులకే, నెల రోజులకే తగ్గాలి అంటే అవ్వదు. ఎందుకంటే ఈ 10 to 12 kgs ఏదైతే ఉందో 9 monthsలో వెయిట్ గెయిన్ అవుతారు. ఒకేసారి నెలలో తగ్గమంటే అవ్వదు. అండ్ మనం ప్రీవియస్ చూసుకుంటే అప్పట్లో మనకి సిజేరియన్స్ అనేటివి లేవు, అన్నీ నార్మల్ డెలివరీసే అయ్యేటి. ఇప్పుడు ఏమైంది, ఎక్కువ సిజేరియన్స్ అవుతున్నాయి. ఎందుకు అంటే మదర్కి అంత స్ట్రెంత్ లేకపోవడం, బేబీకి డెలివరీ ఇచ్చేంత స్ట్రెంత్ లేకపోవడం వల్ల, ఇంకా కొన్ని రీజన్స్ వల్ల
డెలివరీ అనేది సిజేరియన్ అవుతుంది. సో వెంటనే గ్రాస్టిక్ చేంజెస్ అనేది జరగవు. ఈవెన్ వెయిట్లో కానివ్వండి, బెల్లి కానివ్వండి, వెంటనే గ్రాస్టిక్ చేంజెస్ అనేటివి జరగవు. సో డెలివరీ అయిన తర్వాత ఫీడింగ్ ఇస్తుంటారు పిల్లలకి. సో ఫీడింగ్ ఇచ్చినన్ని డేస్ మదర్స్ డైట్ అనేది చేయకూడదు, వెయిట్ లాస్ డైట్ అనేది. సో హెల్దీ డైట్ అనేది తీసుకోవాలి. లైక్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత హెల్దీ డైట్ తీసుకొని ఎంత కేరింగ్ అయితే తీసుకుంటారో, అదేవిధంగా ఫీడింగ్ ఇచ్చినన్ని డేస్ కూడా మదర్స్ అంతే హెల్దీగా డైట్ అనేది తీసుకోవాలి. వెయిట్ లాస్ డైట్స్ అనేవి చేయకూడదు. అట్లీస్ట్ 6 to 1 year అయితే వెయిట్ లాస్ డైట్స్, బెల్లీ ఫ్యాట్ డైట్స్ అలాంటివి చేయకూడదు. కావాలంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ బెల్లీ ఫ్యాట్స్ తగ్గడానికి 1 meal రైస్ అవాయిడ్ చేసి చపాతీ, ఫుల్కా అలాంటివి ఏమన్నా తీసుకొని మెల్లిమెల్లిగా వెయిట్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ మ్యామ్ ఇప్పుడు చూసుకుంటే మనము డెలివరీని కొంతమంది ఏజ్డ్ అవుతూ ఉంటారు ఉమెన్స్. సో వాళ్ళకి ఒబేసిటీ ఎక్కువ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. సో అలాంటి పేషెంట్స్ని మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు? అంటే వాళ్ళకి ఏమైనా న్యూట్రిషన్ డైట్ ప్లాన్స్ చెప్పి అండ్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారా? సో ప్రెగ్నెన్సీ చాలామంది ఈ మధ్య ఫేస్ చేస్తున్నారు నిజంగానే. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఒకటి, అండ్ హెల్తీగా డైట్ తీసుకోకపోవడం ఒకటి, అండ్ ఏంటంటే సిట్టింగ్ పొజిషన్స్ ఎక్కువగా ఉండడము, దెర్ ఈజ్ నో ఫిజికల్ యాక్టివిటీ, ఏంటి ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్. అండ్ మేల్స్లో చూసుకుంటే ఎక్కువగా స్మోకింగ్ కానీ లేదంటే డ్రింకింగ్ కానీ ఇవన్నీ చేయడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా వస్తున్నాయి. మెయిన్గా ఫీమేల్స్లో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇలాంటి వాళ్ళు ఏమి చేయాలి అంటే కంపల్సరీగా డే మొత్తంలో 1 hour ఎక్సర్సైజెస్ అనేటివి కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ డైట్ విషయానికి వస్తే బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఫాలో చేసినా సరిపోతుంది. omega-3 ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్ అనేటివి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫ్లూయిడ్స్ అనేటివి ఎక్కువగా తీసుకోవాలి. కంప్లీట్గా మన హెల్త్ కోసం మనం అట్లీస్ట్ 3 to 6 months అనేది మంచిగా హెల్దీ డైట్ ప్లాన్ తీసుకొని ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవడం వల్ల కన్సీవ్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ మ్యామ్ మెయిన్లీ చూసుకుంటే మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్ అండ్ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి ఈ జనరేషన్లో. బికాస్ ఆఫ్ కరెక్ట్ న్యూట్రిషన్ అండ్ డైట్ ప్లాన్స్ లేని కారణం వల్లనే అలా అవుతుంది అని అంటారా? సో న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్గా టీనేజర్స్ కానీ లైక్ 20 to 30 years వాళ్ళకి ఎక్కువగా ఈ పీసీఓఎస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది. ఎందుకు అంటే సెడెంటరీ లైఫ్కి ఎక్కువగా టైం ఇస్తున్నారు అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఏది లేకుండా కంప్లీట్గా కూర్చోవడము, బయటకు వెళ్ళకపోవడము, వైటమిన్ డి దొరకక, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండడం వల్ల కూడా పీసీఓఎస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ పీసీఓఎస్ నార్మల్ జనాలకి అంటే లైక్ అమ్మాయిలకి ఎక్కువగా ఉంటుంది కదా. పీసీఓఎస్ ఎక్కువగా 20 to 35 years వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఎందుకు అని రీజన్ చూసుకుంటే బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువగా వస్తున్నాయి. బికాస్ దెర్ ఈజ్ నో ఫిజికల్ యాక్టివిటీ, దెర్ ఈజ్ నో హెల్దీ డైట్. సో ఈ రీజన్స్ వల్ల కూడా పీసీఓఎస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ట్రీట్మెంట్ ఈస్ అన్నోన్స్, ఎందుకు వస్తుంది అనేది మనకి తెలీదు. బట్ స్టిల్ మనం దీన్ని కంట్రోల్ చేసుకోవాలి, సిమ్టమ్స్ తగ్గించుకోవాలి అంటే మాత్రం డైట్ అనేది మేజర్ రోలే ప్లే చేస్తుంది. అంటే హెల్దీ డైట్ ఇంక్లూడ్ చేసుకోవడం, బ్యాలెన్స్డ్ డైట్ ఇంక్లూడ్ చేసుకోవడం, మన తీసుకునే డైట్లో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎక్కువ క్వాంటిటీలో అంటే 5 to 6 portions అయినా ఉండేలా చూసుకోవాలి. అండ్ పీసీఓఎస్లో ఓవర్ వెయిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు కొంచెం వెయిట్ లాస్ డైట్స్ చేయడము, ఫిజికల్ యాక్టివిటీ 1 or 2 hours అలా పెట్టుకోవడము, కొంచెం సన్కి ఎక్స్పోజ్ అవ్వడము, లిక్విడ్ డైట్ ఎక్కువగా తీసుకోవడము, ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ కంట్రోల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు మనము ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనకి డయాబెటీస్ అంటూ వస్తున్నాయి రెగ్యులర్గా చూసుకుంటే, ఎందుకంటారు మ్యామ్? సో ప్రెగ్నెన్సీలో కూడా మనకు వచ్చే డయాబెటీస్ని ఏమంటారు అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటారు. సో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది. ఐదర్ ఫస్ట్ ట్రైమిస్టర్లో కానివ్వండి, ఐదర్ సెకండ్ ట్రైమిస్టర్ ఆర్ థర్డ్ ట్రైమిస్టర్లో కూడా వస్తుంది. సో ఇది ఏంటి అంటే ఓవర్ వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువగా టెన్షన్స్ తీసుకోవడం వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే మీకు ఫ్యామిలీ జనరేషన్స్లో కానీ అట్లా మదర్కి కానీ అమ్మమ్మలకు అలా ఏమన్నా ఉంటే కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ డయాబెటీస్ని, జెస్టేషనల్ డయాబెటీస్ని మనము ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే త్రూ డైట్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మెడికేషన్స్ తీసుకోవాల్సి వస్తే మాత్రం మెడికేషన్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో మనకి
ప్రీ అండ్ పోస్ట్ ఫుడ్ తర్వాత మనకి ఏవైతే జిఆర్బిఎస్ అవి చెక్ చేస్తారో హెచ్బిఏవన్సీ, అండ్ దాని వాల్యూస్ని బట్టి మీకు డాక్టర్స్ మెడిసిన్ అవసరం ఉందా లేదా అనేది చెప్తారు. సో ఇన్ కేస్ బార్డర్ లైన్స్లో ఉన్నాయంటే డైట్ ద్వారానే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎక్కువగా ఉన్నాయి, షుగర్స్ అన్కంట్రోల్లో ఉంటున్నాయంటే మాత్రం మెడిసిన్ ప్లస్ డైట్ తోటి కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. అంటే మీరు సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి అవాయిడ్ చేసేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే బ్రౌన్ రైస్, వీట్ ఉప్మా, ఓట్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే షుగర్స్ అనేటివి మీకు కంట్రోల్లో ఉంటాయి. మ్యామ్ ఇది ఏమన్నా మనకి ప్రెగ్నెన్సీ టైంలో బేబీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా డయాబెటీస్ అనేది? సో బేబీకి ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే డాక్టర్స్ అనేది ఆల్రెడీ ముందుగానే మనకి మెడిసిన్ అనేది ఇస్తుంటారు కాబట్టి మ్యాక్సిమం పిల్లలకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే. అండ్ మ్యామ్ మెయిన్లీ థైరాయిడ్ చూసుకుంటే థైరాయిడ్ కూడా చాలా కామన్ థింగ్ అయిపోయింది. దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడము, ఒబేసిటీ వల్ల కూడా థైరాయిడ్ ఎక్కువైపోవడము. సో థైరాయిడ్ ఎందుకు రీజన్ అంటారు, కాజ్ ఏమంటారు, ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి మ్యామ్ వాటిది? సో థైరాయిడ్ ఇప్పుడు చూసుకుంటే మ్యాక్సిమం ఫీమేల్స్లో 1:1 రేషియోలో ఉంటుంది. ఒక ఫీమేల్ కాకపోతే ఇంకో ఫీమేల్కి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. మనకి థైరాయిడ్లో చూసుకుంటే కూడా హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఇలా వేరియేషన్స్ అనేటివి ఉన్నాయి. సో ఏంటి అంటే థైరాయిడ్లో కొంతమంది వెయిట్ ఎక్కువగా అవుతారు, యాక్నీ అనేది వస్తుంది, ఫేస్ మీద హెయిర్స్ అనేది రావడం, ఒబేసిటీ అవ్వడము, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. సో ఏంటి అంటే నార్మల్గా డైట్తో అనేది కంట్రోల్ చేసుకోవాలి, అండ్ స్పెషల్లీ మెడిసిన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలండి. సో మనకి థైరాయిడ్ మెడిసిన్ వచ్చేసి లైక్ ఒక టైం అంటూ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో తీసుకోవాలి. ఆ మెడిసిన్ అనేది కంటిన్యూగా చేసేసి కొన్ని థైరాయిడ్కి సంబంధించిన ఫుడ్స్ ఏవైతే ఇట్లా క్యాబేజ్, కాలీఫ్లవర్స్ ఇలాంటివి ఉంటాయో, క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటారు, వీటిని కొంచెం అవాయిడ్ చేసేసి కొంచెం సాల్ట్ ఇంటేక్ తక్కువ చేసి అండ్ వెయిట్ మేనేజ్మెంట్ అంటే నార్మల్ బిఎంఐ అనేది మెయింటైన్ చేసుకున్నా కానీ ఈ సమస్య అనేది తగ్గుతుంది. ఓకే. అండ్ మ్యామ్ మా వ్యూవర్స్ కోసం ఏమైనా టిప్స్ ఫర్ ఒబేసిటీ కొంచెం తగ్గడానికి, అండ్ ఫాస్ట్ బెల్లీ అని అంటుంటారు కదా, అవి ఏమైనా టిప్స్ చెప్తారా మ్యామ్ మా వ్యూవర్స్కి? ఓకే. సో ఒబేసిటీలో మెయిన్గా ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ అండి. ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే ఒబేసిటీ అనేది తగ్గుతుంది. అండ్ సెడెంటరీ లైఫ్ అనేది అవాయిడ్ చేయడానికే చూడండి. లేదు నా వర్క్ పొజిషన్ ఇదే ఉంది, నేను ఇదే చేసుకోవాలి అనుకునే వాళ్ళు అట్లీస్ట్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ, ఐదర్ జిమ్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, ఏదైనా పర్వాలేదు 1 అవర్ కంపల్సరీగా మీరు ఫిజికల్ యాక్టివిటీ అనేది పెట్టుకోవాలి. అండ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి అవాయిడ్ చేసేయాలి. అంటే షుగరీ ఫుడ్స్, మైదాతో ప్రిపేర్ చేసిన ఫుడ్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి అవాయిడ్ చేసుకోవాలి. స్పెషల్లీ మనకి ఆర్డర్స్ ఎక్కువ అయిపోయాయి, సో ఈజీగా కావాలి ఫుడ్ అనుకుంటే మనం ఫుడ్ ఆర్డర్స్ చేసుకొని తినేస్తాము. సో ఈ ఫుడ్స్లో ఏంటంటే మనకి ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ఫుడ్స్ అన్నిటి అవాయిడ్ చేసేసి మంచిగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లిక్విడ్స్ అండ్ బ్రౌన్ రైస్ ఇలాంటివి తీసుకుంటే ఏమవుతుంది అంటే వెయిట్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఒబేసిటీ ఎక్కువగా ఉంటే అందరికీ తెలిసిందే, షుగర్, బీపీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, హార్ట్ స్ట్రోక్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఒబేసిటీని మ్యాక్సిమం మనమే కంట్రోల్ చేసుకోవాలి. ఓకేనా? ఇది బిఎంఐ అనేది నార్మల్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే మ్యామ్, మెయిన్ టాపిక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మీకు తెలిసిందే. సో దానివల్ల మనకి ఎంతవరకు రిజల్ట్ అంటూ వస్తుంది, అండ్ మెయిన్లీ అది కరెక్ట్ వేలో ఎలా చేయాలి అనేది మా వ్యూవర్స్కి చెప్పండి మ్యామ్. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైట్స్ కానీ వెయిట్ లాస్ డైట్స్ కానీ ఏవైనా కానీ ఒకటేనండి, మనం తీసుకునే క్వాంటిటీనే బేస్ చేసుకొని ఉంటుంది. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం, ఎంత క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నాము, ఎంత పోర్షన్ సైజ్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఏ డైట్ అయినా కానీ మనము తక్కువ క్వాంటిటీలో ఎక్కువ టైమ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వెయిట్ అనేది మేనేజ్మెంట్ జరుగుతుంది. ఓకే. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మెయిన్లీ మనకు 8 అవర్స్ 12 అవర్స్ తినొద్దు అని అంటారు, అది కరెక్టే అంటారా? సో ఒకవేళ అంత టైం గ్యాప్ ఇస్తే మనం వాటర్ కూడా తీసుకోకపోతే మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మ్యామ్? సో సైడ్ ఎఫెక్ట్స్ అని కాదు, కానీ లైక్ నార్మల్గానే ఇప్పుడు మనము నైట్ 10 o'clock ఫుడ్ తీసుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ డేకే మనము 8 o'clock అలాగా తీసుకుంటాం. సో లైక్ నార్మల్ జనాలకి షుగర్స్ ఇలాంటివి లేని వాళ్ళకైతే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఇన్ కేస్ షుగర్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇలా ఫుడ్ ఎక్కువ అవర్స్ తీసుకోకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే హైపోగ్లైసెమిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు చూసుకుంటే మార్కెట్లో ఎక్కువ పౌడర్స్ అంటే వెయిట్ లాస్ పౌడర్స్ వస్తున్నాయి, వెయిట్ లాస్ బెల్ట్స్ వస్తున్నాయి. సో అవి ఏమైనా వాటి నుండి ఏమైనా యూజ్ ఉందా, లేదు అంటే డైట్ ఈజ్ బెస్ట్ అని అంటారా?
ఓకే. సో మనకి మార్కెట్‌లో ఇప్పుడు వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ కానీ, ప్రోటీన్ పౌడర్స్ కానీ ఇలాంటియన్నీ ఎక్కువగా వస్తా ఉన్నాయి. సో ఇవేంటి అంటే తీసుకున్నన్ని డేస్ బానే ఉంటుంది. లైక్ మనం ఎన్ని మంత్స్ తీసుకుంటున్నామో అన్ని మంత్స్ బానే ఉంటుంది కదా! కానీ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ మాత్రం మనం ఫేస్ చేయాల్సిందే. అది ఎన్ని డేస్ తీసుకుంటామో అన్ని డేస్ మాత్రమే మనం వెయిట్ అనేది తగ్గుతాం. వన్స్ మనం ఆ ప్రోడక్ట్ స్టాప్ చేసాము అంటే మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అయితే వ్యూవర్స్కి నో అని చెప్తారైతే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యూడ్ ఇన్ఫర్మేషన్ అండ్ గ్రేట్ ఇంటర్వ్యూ విత్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చూసారు కదా వ్యూవర్స్, ఇవాల్టి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.